ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే ఏంటి తెలుగులో? కర్కట రేఖ. మనం భూమిని డివైడ్ చేసుకుంటాం. భూమధ్య రేఖ, తర్వాత పైన కర్కట రేఖ, ఆర్కిటిక్ వలయము, తర్వాత కింద వచ్చేసి మకర రేఖ, తర్వాత అంటార్టికా వలయం అని డివైడ్ చేసుకుంటాం. అవునా కదా? అవేంటవి? అక్షాంశాలు అనమాట. సో భూమి ఇలా ఉంటుంది. మన భూమి అనేది ఇలా జియోడ్ షేప్లో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, భూమి అనేది గుండ్రంగా ఉండదు. గుండ్రంగా అంటే గుండ్రంగానే ఉంటుంది. అది రౌండ్ షేప్ కాదు, జియోడ్ అనమాట. అంటే మనకి ధ్రువాల దగ్గర ఇలా ఉంటుంది, వచ్చే కొద్ది ఇలా పెరుగుతూ వస్తుంది. అర్థమైందా? సో మనకి 0 degrees అనమాట. 0 degrees ఏంటిది? భూమధ్య రేఖ. సో ఇది 23.5 వచ్చేసి కర్కట రేఖ. ఇది కర్కట రేఖ అనమాట. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది కర్కట రేఖ. సో దీన్ని ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటారు. ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటారు. ఇక్కడ మకర రేఖ ఉంటుంది. ఇక్కడ మకర రేఖ 23.5 సౌత్, ఇది నార్త్. దీన్ని మకర రేఖ అంటారు. ఇక్కడ ఉండేది అంటార్కిటికా వలయం అంటారు. ఇది ఆర్కిటిక్ వలయం అంటారు. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది ఇది అనమాట. ఇక్కడ హైలైట్ చేస్తాం కదా, ఇది. సో ఇది కాబట్టి ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఎగ్జాక్ట్గా మన భారతదేశాన్ని రెండుగా డివైడ్ చేస్తూ పోతుంది. మన భారతదేశాన్ని సౌత్ నార్త్గా డివైడ్ చేస్తూ వెళ్తుంది. అంటే రెండు ముక్కలుగా చేస్తుంది అనమాట. ఇవి కనిపించవు, ఇమాజినరీ లైన్స్ అవి. భూమధ్య రేఖ ఇవన్నీ ఇమాజినరీ లైన్స్ అనమాట. వాటిని బట్టి మనకి జాగ్రఫీ, వాతావరణం ఇవన్నీ మారిపోతూ ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు భూమధ్య రేఖ దగ్గర ఎండ, సన్లైట్ ఎక్కువ ఉంటుంది. కర్కట రేఖ పైన సన్లైట్ తక్కువ ఉంటుంది. అందుకే యూరోపియన్ కంట్రీస్, కాశ్మీర్ ఎక్కడ చూడండి, వింటర్ టైంలో మొత్తము సూర్యుడే సరిగా ఉండడు. ఓకేనా? కాబట్టి ఇప్పుడు ఈ కర్కట రేఖకి సంబంధించి చూద్దాం. సో కర్కట రేఖ, ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే కర్కట రేఖ. ఈ టాపిక్ కూడా ఎక్కువగా మనకి రిపీట్ అయిందనమాట. సో ఇది 23.5 నార్త్ లాటిట్యూడ్ అనమాట. అంటే ఇది అక్షాంశం. ఇది అక్షాంశం అంటే లాటిట్యూడ్ అనమాట ఇది. సో లాటిట్యూడ్లో ఒకటి. మనకి లాటిట్యూడ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు భూమి అంతా కూడా మనకి ఇలా లాటిట్యూడ్స్ ఉంటాయి. అవునా కదా? ఇలా ఉంటాయి, చాలా ఉంటాయి మనకి. సో ఇందులో మనకి ప్రధానమైనది ఏంటి? 0 degrees, 23.5, తర్వాత ఇక్కడ 66.5, 23.5, 66.5. ఇవి మాత్రమే మెయిన్. ఇవి మిగతా అంతా చాలా ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. కాబట్టి అక్షాంశాల్లో భాగంగా ఈ యొక్క కర్కట రేఖ అనేది భారతదేశాన్ని రెండుగా డివైడ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఈ రెడ్ కలర్లో ఉంది కదా, ఇదన్నమాట కర్కట రేఖ. ఇది మన భారతదేశానికి సంబంధించి కర్కట రేఖ, రెడ్ కలర్లో ఉండేది. ఇలా అడ్డంగా ఉంది కదా ఇది. అయితే ఈ కర్కట రేఖ అనేది మన భారతదేశంలో కొన్ని రాష్ట్రాల గుండా పోతూ ఉంటుంది. కొన్ని రాష్ట్రాల గుండా అది పోతూ ఉంటుంది అనమాట. అవి ఎగ్జామినేషన్లో అడుగుతారు. సో అవే ఏమున్నాయంటే మొత్తం 8 రాష్ట్రాలు ఉంటాయి. సో మొత్తం 8 రాష్ట్రాల గుండా పోతుంది. సో ఎన్ని రాష్ట్రాల గుండా పోతుందంట? 8 రాష్ట్రాల గుండా పోతుంది. అవేంటంటే మనం ఫస్ట్ పశ్చిమం నుంచి వద్దాం, పశ్చిమం నుంచి తూర్పుకు వద్దాం. సో గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర అండ్ మిజోరాం. సో ఇలా ఉంటాయన్నమాట. అయితే మీకు ఎగ్జామినేషన్లో బాగా కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడంటే రాజస్థాన్ కొంతమేరకు మాత్రమే టచ్ అవుతుంది. తర్వాత మీకు జార్ఖండ్ కూడా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రెండు ఉంటాయి. మీకు ఐఎస్టీ ఉంది మళ్ళీ, అంటే మన భారత కాల ప్రామాణిక రేఖ ఇలా ఉంటుంది. సో ఇలా ఉంటుంది. ఇందులో మళ్ళీ జార్ఖండ్ ఉండదు. ఓన్లీ కర్కట రేఖలో మాత్రమే జార్ఖండ్ ఉంటుంది, ఇక్కడ ఉండదు అనమాట. ఇవి చూసుకోండి. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. మళ్ళీ చెప్తాను మీకు. ఎగ్జామినర్ క్వశ్చన్ పేపర్ క్రియేట్ చేసేటప్పుడు, పేపర్ ప్రిపేర్ చేసేటప్పుడు మిమ్మల్ని ఎక్కడ కన్ఫ్యూజ్ చేస్తారో కూడా చెప్తాను నేను. కాబట్టి మొత్తం 8 రాష్ట్రాలు. మనము వెస్ట్ నుంచి ఈస్ట్కి చూద్దాం ఆర్డర్లో. ఫస్ట్ ఏంటంటే గుజరాత్. సో గుజరాత్ రాష్ట్రం గుండా పోతుంది. గుజరాత్ నుంచి ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ రాజస్థాన్. సో రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్. ఏ రాష్ట్రము? మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్ తర్వాత ఛత్తీస్గఢ్ తర్వాత జార్ఖండ్. సో జార్ఖండ్ తర్వాత ఏంటి? జార్ఖండ్ తర్వాత పశ్చిమ బెంగాల్. తర్వాత వచ్చేసి త్రిపుర. సో తర్వాత మిజోరాం. సో ఈ విధంగా వెళ్తుందన్నమాట ఆర్డర్ అనేది. సో ఫస్ట్ ఏంటి? గుజరాత్, రాజస్థాను, తర్వాత మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరాం. ఇప్పుడు మ్యాప్లో చూద్దామా? సో ఒకసారి మ్యాప్లో చూద్దాం క్లియర్గా. మ్యాప్లో చూడండి. ఫస్ట్ గుజరాత్, అవునా కదా? ఇది గుజరాత్. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ టచ్ అయిందా? ఇది రాజస్థాన్ అనమాట. ఇది రాజస్థాన్, ఇక్కడ వరకు ఉంది రాజస్థాన్. అర్థమైందా? ఇది మధ్యప్రదేశ్. ఇది ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్. అంటే బంగ్లాదేశ్ గుండా కూడా పోతుంది. మనకు అవసరం లేదు బంగ్లాదేశ్, మనం ఇండియా గురించి చెప్పుకుంటున్నాం. సో ఇక్కడ చూడండి త్రిపుర, ఇది మిజోరాం. అవునా కదా? మొత్తం ఎన్ని? 1 2 3 4 5 6 7 8. కాబట్టి మొత్తం 8 రాష్ట్రాల గుండా
ఈ కర్కట రేఖ అనేది పోతుందన్నమాట మన భారతదేశంలో. అయితే స్టేట్స్ అడుగుతాడు ఎగ్జామినర్ అంటే అడగొచ్చు అడగకపోవచ్చు, కానీ మిమ్మల్ని బాగా కన్ఫ్యూజ్ చేసే ఏరియా ఏంటంటే డిఫికల్టీ క్వశ్చన్స్ అడగాలనుకుంటే రాజధానులు అడుగుతారు. యూపీఎస్సీని కూడా చాలాసార్లు అడుగున్నారు. రాజధాని అనేవి అడుగుతారు అనమాట. ఈ రాజధానిలో పాటు ఒక రివర్ కూడా, ఇక్కడ మనకి ఒక నది కూడా పోతూ ఉంటుంది. ఆ నదే మహీ నది అనమాట. మహీ రివర్, మహానది కాదు, మహీ నది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ మహీ నది అనేది కర్కట రేఖని 2 సార్లు, ట్వైస్ అనమాట, 2 సార్లు దాటి ప్రవహిస్తుంది. 2 సార్లు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కర్కట రేఖ. సో మన ఇండియా ఇలా ఉంది కదా, సో ఇలా ఉంది. మన కర్కట రేఖ ఇక్కడ పోతూ ఉంది, అవునా కదా? కర్కట రేఖ అనేది ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ పోతూ ఉంది కర్కట రేఖ. ఇక్కడ మహీ నది ఇలా వచ్చి మళ్ళీ ఇలా క్రాస్ చేస్తుంది, ఇలా వచ్చి మళ్ళీ ఇలా క్రాస్ చేస్తుంది. అంటే 2 సార్లు కర్కట రేఖని దాటి ప్రవహించే నది భారతదేశంలో ద ఓన్లీ వన్ అండ్ రివర్ టు క్రాసెస్ ది ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ ట్వైస్. 2 సార్లు క్రాస్ చేసిన నది ఏదంటే మహీ నది అనమాట. కాబట్టి ఇది ఎగ్జామినేషన్ పరంగా చాలా క్రూషియల్ పాయింట్. సో మహీ నది 2 సార్లు క్రాస్ చేస్తుంది. మనకి ఓల్డ్ జాగ్రఫీలో కూడా ఉంటుంది. జైర్ రివర్ అంటారు, జైర్ నది. మీకు చెప్తాను చూడండి ఇక్కడ. సో జైర్ రివర్ అంటారు, జైర్. సో జైర్ నది అన్నా కాంగో నది అన్నా ఒకటే అనమాట, కాంగో నది. సో ఇదేం చేస్తుందంటే ఈక్వెటార్ అంటే భూమధ్య రేఖ ఉంది కదా, ఈ భూమధ్య రేఖను 2 సార్లు దాటి ప్రవహిస్తుంది. మన భారతదేశంలో కర్కట రేఖను మహీ నది ఎలా 2 సార్లు దాటి ప్రవహిస్తుందో భూమధ్య రేఖని 0 డిగ్రీస్ని అది భూమధ్య రేఖ 2 సార్లు దాటి ప్రవహిస్తుంది ఆఫ్రికాలో, అలా అనమాట. అయితే ఈ కర్కట రేఖ వెళ్తుంది కదా, ఈ కర్కట రేఖ మన భారతదేశంలో 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది. ఓకే, అందరూ తెలుసు. ఇక్కడ ఇది కొన్ని రాజధానులు, ఆ రాష్ట్రాలకు సంబంధించిన రాజధానికి దగ్గరగా పోతూ ఉందన్నమాట. అవేంటంటే సో చూడండి, రాంచీ దేనికి రాజధాని? జార్ఖండ్కి. సో జార్ఖండ్ రాజధాని అయినటువంటి రాంచీ, తర్వాత జైపూర్, రాజస్థాన్లోని జైపూర్. అంటే కొంచెం దగ్గరగా ఉంటాయి ఇవన్నీ రాజధానులు. జైపూరు, అగర్తల, త్రిపురలోని అగర్తల. నెక్స్ట్ ఐజ్వాల్, మిజోరాం రాజధాని అయినటువంటి ఐజ్వాల్. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. అయితే వీటంటిల్లో కల్లా ఈ కర్కట రేఖకి చాలా దగ్గరగా ఉండేది ఇక్కడ అడుగుతారు ఎగ్జామినేషన్లో. దగ్గరగా అంటే ఈ రాజధాని ఇవి దగ్గరగా ఉన్నాయి ఇవన్నీ, కానీ ఇంకా దగ్గరగా ఉండేది అంటే అగర్తల అనమాట. ఇది అగర్తల. సో అగర్తల అనేది నియరెస్ట్, చాలా దగ్గరగా ఉందన్నమాట. అంటే కర్కట రేఖకి చాలా దగ్గరగా ఉండే భారత రాష్ట్ర రాజధాని ఏదైనా ఉందా అంటే అగర్తల అనమాట. అగర్తల దేనికి రాజధాని? త్రిపురాకి రాజధాని అనమాట, త్రిపురాకి. సో ఇక్కడే ఉంటుంది ఎగ్జాక్ట్గా చూడండి, ఇక్కడే ఉంది. అంటే మనకి కర్కట రేఖకి చాలా దగ్గరగా ఉండే రాజధాని ఏంటంటే రాష్ట్ర రాజధాని అగర్తల. త్రిపుర యొక్క రాజధాని అగర్తల చాలా దగ్గరగా ఉంటుంది. సో అర్థమైందా? ఇలా చదువుకోవాలి, ప్రతి పాయింట్ కూడా నీట్గా చదువుకోవాలి. మీకు కర్కట రేఖకి సంబంధించి ఏమైనా ప్రశ్న అడిగారంటే మిస్ అవ్వకూడదు ఎగ్జామినేషన్లో. మీరు ఇక్కడ ఇవన్నీ చదివారు, రేపటికి వెళ్ళిన తర్వాత మర్చిపోకూడదు, మిస్ అవ్వకూడదు కూడా. ఈ విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి పాయింట్ కూడా. అర్థమైందా? కాబట్టి అగర్తల అనేది చాలా దగ్గరగా ఉంటుంది. సో అగర్తల అనేది చాలా దగ్గరగా ఉంటుంది కర్కట రేఖకి సంబంధించి. సో అర్థమైంది కదా, నది, ఏ స్టేట్స్ ఉన్నాయి, రాజధానులు ఉన్నాయి, చూసారు కదా. సో ఇదనమాట. ఇది వచ్చేసి కంప్లీట్గా ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్కి సంబంధించింది. సో నెక్స్ట్ వచ్చేసి ఐఎస్టీ అనమాట, ఇండియన్ స్టాండర్డ్ టైం అంటారు. అంటే భారత కాల ప్రామాణిక రేఖ అంటారు మామూలుగా. అయితే టైం లైన్ అంటే ప్రామాణిక కాలమాన రేఖ అని కూడా అంటారు, ఎలా అనుకోండి ఐఎస్టీ. ఇది మనకి 82 degrees 30 ఈస్ట్ లాంగిట్యూడ్ అనమాట. టైంని దేన్ని బేస్ చేసుకొని చెప్తారు? లాంగిట్యూడ్స్, రేఖాంశాలను బేస్ చేసుకొని చెప్తారు, అవునా కాదా? ఇప్పుడు ఎర్త్ ఎలా ఉందనుకోండి, సో ఇది ఏంటంటే గ్రీన్విచ్ రేఖ అంటారు, 0 degrees. ఇక్కడి నుంచి ఇలా పోతుంటాయి, వీటిని బట్టి టైంని బేస్ చేసుకొని చెప్తారు. సో ఇప్పుడు అమెరికాలో చీకటి, మనకి ఇక్కడ పగలు. సో టైం ఎలా బేస్ చేసుకుంటారంటే అక్షాంశాలను బేస్ చేసుకొని. అర్థమైందా? కాబట్టి రేఖాంశాన్ని బేస్ చేసుకొని చెప్తారు. ఏ రేఖాంశాన్ని బేస్ చేసుకొని మన భారత ప్రామాణిక రేఖ ఉందంటే 82 degrees 30 seconds ఈస్ట్ లాటిట్యూడ్, తూర్పు అక్షాంశం. తూర్పు గుర్తుపెట్టుకోండి, పశ్చిమం కాదు, తూర్పు రేఖాంశాన్ని బేస్ చేసుకుంటాం. 82 degrees 30 seconds తూర్పు రేఖాంశం ఇక్కడ ఉంటుంది అన్నమాట. 80 degrees అనేది 82 అంటే లండన్, ఇది లండన్ దగ్గర మొదలవుతుంది గ్రీన్విచ్. ఇక్కడ నుంచి ఇలా అనమాట, ఇక్కడ ఉంటుంది మంది. అర్థమైందా? సో ఇలా అనమాట. కాబట్టి ఎగ్జామినేషన్లో అడిగితే మన భారత కాలమాన ప్రామాణిక రేఖ ఏదంటే 82 degrees 30 seconds ఈస్ట్ లాంగిట్యూడ్ అనమాట, రేఖాంశం. ఈస్ట్, తూర్పు గుర్తుపెట్టుకోండి. అయితే ఇది కూడా మన భారతదేశంలో కొన్ని రాష్ట్రాల గుండా పోతూ ఉంటుంది. ఇక్కడ చూడండి మ్యాప్లో, ఇక్కడ మీకు బ్లూ లైన్ ఉంది కదా, ఇదనమాట బ్లూ లైన్లో ఉండేది 82.5.
ఈస్ట్ లాంగిట్యూడ్ ఈ బ్లూ లైన్ అనమాట. బ్లూ లైన్ కూడా కొన్ని రాష్ట్రాల గుండా పోతూ ఉందా లేదా? పోతుంది. సో ఏ రాష్ట్రాల గుండా పోతుంది? సో ప్రధానంగా మనం చూసుకుంటే ఒకటి ఉత్తరప్రదేశ్, నెక్స్ట్ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్. సో మొత్తం వచ్చేసి 5 రాష్ట్రాల గుండా పోతుంది. 5 రాష్ట్రాల గుండా ఈ కాల ప్రామాణిక రేఖ అనేది పోతుందన్నమాట. కాబట్టి చూద్దాం ఇక్కడ ఏ రాష్ట్రాల గుండా పోతుంది చూసాం కదా, మొత్తం 5. ఒకటి ఉత్తరప్రదేశ్ అనమాట. ఉత్తరప్రదేశ్లో మీర్జాపూర్ కానీ స్టార్ట్ అవుతుంది. ఉత్తరప్రదేశ్లో మొదలవుతుంది ఇది. ఉత్తరప్రదేశ్లో కూడా మీర్జాపూర్ తెలుసు కదా, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో మీర్జాపూర్ని ఎవరో మర్చిపోరు. సో మీర్జాపూర్ అనమాట ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సెకండ్ వచ్చేసి ఎలా వస్తుంది మనకి, మనం నార్త్ నుంచి చూద్దాం, నార్త్ నుంచి సౌత్కి చూద్దాం. తర్వాత ఏంటి, ఛత్తీస్గఢ్ అనమాట. నెక్స్ట్ ఎక్కడ ఎంటర్ అయిందంటే మనకి మధ్యప్రదేశ్లో ఎంటర్ అయింది, తర్వాత ఛత్తీస్గఢ్. సో నెక్స్ట్ మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్ తర్వాత ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్లో మనకి రాయ్పూర్కి దగ్గరగా ఉంటుంది. సో రాయ్పూర్ రాజధాని ఉంది కదా, రాయ్పూర్ గుండా వస్తుంది. సో తర్వాత వచ్చేసి ఫోర్త్ వచ్చేసి ఛత్తీస్గఢ్ తర్వాత ఉంది ఒడిస్సా. సో ఛత్తీస్గఢ్ తర్వాత ఏముంది, ఒడిస్సా స్టేట్ అనమాట, ఒడిస్సా. సో చివరిగా మనకి 5 వచ్చేసి ఆంధ్రప్రదేశ్. ఒడిస్సా తర్వాత ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ ఎస్పెషల్లీ మనకి కాకినాడ ఉంది కదా మనకి, కాకినాడ పట్టణం. సో కాకినాడ గుండా పోతుంది అనమాట. సో ఇలా వెళ్తుంది. ఈ రాష్ట్రాల గుండా భారత కాల ప్రామాణిక రేఖ అనేది వెళ్తుంది అనమాట. IST అంటాం, ఇండియన్ స్టాండర్డ్ టైం లైన్ అంటారు అనమాట. అర్థమైందా? ఇలా వెళ్తుంది. అయితే ఇక్కడ చూడండి, మనకి ఇదంతా ఓకే కదా, మనం టైంని దేని బేస్ చేసుకుంటాం అంటే దీన్ని బట్టి కలకత్తా లైన్ అంటారు దీన్ని. మనకి కలకత్తా టైంని బేస్ చేసుకుని ఇండియా మొత్తం కూడా రన్ అవుతుంది. మీరు వెళ్ళండి, GMT కలకత్తా అని ఉంటుంది, GMT 5:30 అంటే ఏంటి, గ్రేట్ మెరిడియన్ టైము. సో GMT 5:30 అని మీరు చూస్తూ ఉంటారు ఎక్కువగా, మీరు పెట్టుకునేటప్పుడు GMT 5:30+ అంటారు. అంటే అర్థం ఏంటంటే GMT లైన్ ఎక్కడ ఉంది, లండన్ దగ్గర ఉంది. సో లండన్ అంటే గ్రీన్విచ్ మెరిడియన్. సో దీనికి ఇండియాకి ఎంత డిఫరెన్స్ అంటే టైం వచ్చేసి 5.5 hours. సో మనం లండన్ కంటే మనము 5.5 hours ముందుంటాం. ఎవరు? మనం. సో మన ఇండియా, మనం ఓల్డ్ జాగ్రఫీలో చూస్తుంటారు కదా, కాబట్టి మనము లండన్ కంటే 5.5 గంటల ముందు ఉంటాం అనమాట. సో మనకి ముందు తెల్లారుతుంది, వాళ్ళకి 5.5 గంటల తర్వాత తెల్లారుతుంది అనమాట. సో ఓకే, అర్థమైంది కదా. కాబట్టి ఇలా అనమాట. అయితే ఇప్పుడు ఇవి ఎలా, ప్రదేశాన్ని బట్టి టైం మారుతూ ఉంది. భూమి మనకి వెస్ట్ నుంచి ఈస్ట్ తిరుగుతూ ఉంటుంది, పశ్చిమ నుంచి తూర్పు తిరుగుతూ ఉంటుంది కాబట్టి. సో అయితే ఇక్కడ గుజరాత్కి, మన దేశం చాలా వ్యాస్ట్గా ఉంది కదా, చాలా పెద్దది. ఇక్కడ గుజరాత్ ఎక్కడుంది, అరుణాచల్ ప్రదేశ్ ఎక్కడుంది? సో చూడండి, ఇక్కడ చూడండి, గుజరాత్ ఇక్కడ, అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ ఉంది, గుజరాత్ ఇక్కడ ఉంది. అంటే ఇది వెస్ట్, పశ్చిమం, ఇది వచ్చేసి ఈస్ట్. భూమి ఎలా తిరుగుతుంది, వెస్ట్ నుంచి ఈస్ట్ తిరుగుతుంది, ఇలా తిరుగుతుంది, ఇలా రొటేట్ అవుతుంది. కాబట్టి మొట్టమొదటిసారి సూర్యోదయం ఎక్కడ అవుతుంది భారతదేశంలో అంటే అరుణాచల్ ప్రదేశ్లో. భారతదేశంలో సూర్యోదయం అయ్యే మొట్టమొదటి, సన్ రైజ్ అయ్యే మొట్టమొదటి రాష్ట్రం వచ్చేసి ఏంటంటే ఇక్కడ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ అనమాట. సో అరుణాచల్ ప్రదేశ్ అనేది మొట్టమొదటిసారిగా సూర్యోదయం అవుతుంది. కాబట్టి ఇది ముందుగా తెల్లారుతుంది, అంటే తెల్లవారేది ఇక్కడ అనమాట మొట్టమొదటిసారి, తర్వాత ఇక్కడ. కాబట్టి అరుణాచల్ ప్రదేశ్కి గుజరాత్కి మధ్య ఎంత డిస్టెన్స్ ఉంది, 2900 కిలోమీటర్లు. సో 2900 కిలోమీటర్ డిస్టెన్స్ ఉందా లేదా? కాబట్టి అరుణాచల్ ప్రదేశ్కి గుజరాత్కి టైం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఎంత టైం డిఫరెన్స్ ఉందంటే 2.5 hours ఉంటుంది. ఆల్మోస్ట్ మనకి 2.5 hours టైం డిఫరెన్స్. అంటే వీళ్ళకి 10 AM అయింది అనుకోండి. సో వీళ్ళకి 10 AM అయిందంటే, సో ఇక్కడ ఇంకా మనకి ఎంత, 7:30 అయి ఉంటుంది మార్నింగ్. సో 7:30 అయి ఉంటుంది అనమాట. వీళ్ళకి 10 AM అయితే ఇక్కడ 7:30 AM అయి ఉంటుంది, ఇక్కడ 7:30 AM. అర్థమైందా? సో ఇట్లా అనమాట. సో ఈ విధంగా ఇది తెల్లారిపోతుంది. ఇది ముందుగా సూర్యుడు ఇక్కడ వస్తాడు, ఇదంతా రొటేట్ అయిన తర్వాత వీళ్ళకనమాట. సో ఈ విధంగా టైం డిఫరెన్స్ ఉంది. అందుకే చాలామంది నార్త్ ఈస్ట్ వాళ్ళు ఏమడిగారంటే మాకు టైం వేస్ట్ అయిపోతుంది. సో టైం అనేది వేస్ట్ అయిపోతుంది, కాబట్టి మాకు టైం జోన్ ఇంకోటి కావాలి, టైం జోన్స్ కావాలి. సో ఓన్లీ ఇప్పుడు మనం కలకత్తా దీన్ని బేస్ చేసుకొని మనము ఫాలో అవుతున్నాం. మాకు ఇంకో టైం జోన్ ఇవ్వండి, ఇక్కడ ఇంకో టైం జోన్ ఇచ్చారనుకోండి, మేము ఆ టైంని ఫాలో అవుతాం కదా అని చెప్పేసి అప్పట్లో సుప్రీంకోర్టులో కేసు పడేశారు. కానీ సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. భారతదేశానికి ఒకటి సరిపోతుంది అవసరం లేదని. కానీ ప్రపంచంలో చాలా దేశాలకి ఎక్కువ టైం జోన్స్ ఉన్నాయన్నమాట. మనకి ఫ్రాన్స్
ఫ్రాన్స్ దేశం ప్రపంచంలోని ఎక్కువ టైం జోన్స్ ఉండే కంట్రీ వచ్చేసి ఫ్రాన్స్కి 11 ఉన్నాయి. సో 11 టైం జోన్స్ వరకు ఉన్నాయి. 12 వరకు ఉన్నాయి. రష్యాకి 11 ఉన్నాయి, ఫ్రాన్స్కి 12. సో ఫ్రాన్స్కి ఎందుకంటే ఫ్రాన్స్కి సంబంధించినటువంటి భూభాగాలు చాలా ఖండాల్లో ఉన్నాయి. అందువల్ల అవన్నీ కౌంట్ చేసుకున్నారు వాళ్ళు. చిన్న దేశమైనప్పటికీ భూభాగాలన్నీ కౌంట్ చేసుకున్నారు కాబట్టి ఆ భూభాగాలన్నీ వాళ్ళ కింద పరిపాలనలో ఉన్నాయి కాబట్టి అవన్నీ కౌంట్ చేస్తారు కాబట్టి ఎక్కువ వచ్చాయి. రష్యా చూస్తారు కదా, చాలా పెద్దది, వ్యాస్ట్, 11 ఉన్నాయి. అమెరికాకు కూడా ఉన్నాయి, కెనడాకు కూడా ఉన్నాయి, చైనాకు కూడా 2 టైం జోన్స్ వరకు ఉన్నాయి. కానీ మన ఇండియాకి మాత్రం ఒకే ఒక టైం జోన్ అనమాట. దాన్ని బేస్ చేసుకొని మనం సమయాన్ని, అది అరుణాచల్ ప్రదేశ్ అయినా, కాశ్మీర్ అయినా, తమిళనాడు అయినా, గుజరాత్ అయినా మొత్తం ఒకే టైంలో మనం ఫాలో అవుతాం. సో ఇంతవరకు అర్థమైంది కదా. కాబట్టి అరుణాచల్ ప్రదేశ్కి గుజరాత్కి మధ్య చాలా టైం డిఫరెన్స్ ఉంటుందన్నమాట. చాలా టైం డిఫరెన్స్ ఉంటుంది, 2.5 hours టైం డిఫరెన్స్. సో ముందు ఇక్కడ సూర్యోదయం అయిన తర్వాత 2:30 గంటకి ఇక్కడ సూర్యోదయం అవుతుంది గుజరాత్లో, ద్వారకా దగ్గర. సో ఇంతవరకు క్లియర్ కదా. ఇది వచ్చేసి ఇండియన్ స్టాండర్డ్ టైం లైన్ అనమాట. ఇప్పుడు క్లైమేట్ జోన్స్, క్లైమేట్ అంటే వాతావరణం. సో భారతదేశం కూడా చాలా వ్యాస్ట్గా ఉంది కంట్రీ. సో వాతావరణం గురించి చూద్దాం. సో వాతావరణం, భారతదేశం అనేది ప్రపంచం భూభాగంలో మనకి 7th పొజిషన్లో ఉన్నాం, 7వ పొజిషన్లో ఉన్నాం. మనకి మొట్టమొదటి కంట్రీలు పెద్ద రష్యా, కెనడా, ఆ తర్వాత యునైటెడ్ స్టేట్స్, బ్రెజిల్, వాటి తర్వాత 7వ ప్లేస్లో మనం ఉన్నాం అనమాట. అయితే క్లైమేట్ జోన్ చూస్తే ఫస్ట్ ట్రోపికల్ జోన్ అనమాట, ఉష్ణమండల ప్రాంతం అనమాట, ఉష్ణమండల ప్రాంతం. సో ఇది ఎక్కడంటే మనకి సౌత్ ఆఫ్ ది ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, ఏర్ ఎక్స్పీరియన్స్ ది గ్రేట్ వార్మర్ అనమాట. ఇక్కడ చూడండి, ఇది ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, రెడ్ లైన్. ఇక్కడ ఉండే ఈ ఏరియా అంతా కూడా, సో ఇప్పుడు రెడ్ లైన్ చూస్తారు కదా, ఈ ఏరియా అంతా ఇదంతా కూడా సౌత్ ఇండియా. మనకి సౌత్ ఇండియా ఇక్కడ బాగా వామ్నెస్ ఉంటుంది. ఎందుకు వామ్నెస్ అంటే మనకి ఈక్వెడార్ దగ్గర ఉంటాం, కింద ఈక్వెడార్ ఉంటుంది, ఇక్కడ 0 degrees ఈక్వెడార్ ఉంటుంది, భూమధ్య రేఖ. కాబట్టి దీనికి కింద ఉండే ఏరియా అంతా కూడా ట్రోపికల్ జోన్ అనమాట. ఇదంతా కూడా ట్రోపికల్ జోన్. ఇదంతా కూడా సబ్ ట్రోపికల్ జోన్, అంటే సమశీతోష్ణ మండలం అంటాం కదా. అంటే ఇక్కడ కొంచెం చల్లగా ఉంటుంది. అందుకే మనకి నార్త్ ఇండియా వెళ్తే సౌత్ కంటే కూడా వింటర్ టైంలో చూడండి మంచు పడుతుంది ఎక్కువ, చాలా చల్లగా ఉంటుంది. కాబట్టి మన ఇండియాలో 2 టైం జోన్స్, 2 క్లైమేటిక్ జోన్స్ ఉంటాయన్నమాట. క్లియర్గా గుర్తుపెట్టుకోండి, 2, ఒకటి సబ్ ట్రోపికల్, ఒకటి ట్రోపికల్. సబ్ ట్రోపికల్ నార్థన్ ఇండియా అంటే ఉత్తర భారతదేశం, ఉత్తర భారత్ అంతా కూడా సబ్ ట్రోపికల్ ఉంటుంది. సో దక్షిణ భారతదేశం అంతా కూడా, ట్రోపికల్ జోన్ ఉంటుంది అనమాట. సో అర్థమైందా. అందుకే ఇక్కడ మనకి టెంపరేచర్ చేంజెస్ దాన్ ట్రోపికల్ జోన్స్, సీజనల్ టెంపరేచరు. మన సౌత్లో సీజన్స్ని బట్టి మార్పు చెందే ఉష్ణోగ్రత అనేది తక్కువ. కానీ నార్త్ ఇండియాలో ఉష్ణోగ్రత అనేది మారిపోతూ ఉంటుంది, సీజన్ బట్టి ఎక్కువగా మారిపోతూ ఉంటుంది. సో మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. హిమాచల్ ప్రదేశ్, మీరు ఇంకా అరుణాచల్ ప్రదేశ్, ఆ బీహార్, ఉత్తరప్రదేశ్ అక్కడికి వెళ్ళినప్పుడు, ఆ పంజాబ్ అక్కడికి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. అది మన సౌత్లో వేరుగా ఉంటుంది, క్లైమేట్ అక్కడ వేరుగా ఉంటుంది. ఓకేనా. ఇలా మనకి 2 ఉంటాయన్నమాట. 2 క్లైమేటిక్ జోన్స్ కూడా మన భారతదేశంలో ఉన్నాయి. సో తర్వాత మన ఇండియాలో వచ్చేసి ఫిజికల్ డివిజన్స్, నైసర్గిక స్వరూపాలు అంటారు కదా, భూ నైసర్గిక స్వరూపాలు అంటారు కదా. సో వాటిలో ఫిజికల్ డివిజన్స్ ఏమున్నాయంటే మన ఇండియా మొత్తాన్ని కూడా కొన్ని నైసర్గిక స్వరూపాలుగా డివైడ్ చేశారు. నైసర్గిక స్వరూపాలు అంటాం కదా, ఫిజికల్ డివిజన్స్. అవేవేంటంటే ప్రధానంగా ఒకటి హిమాలయాస్. సో హిమాలయాలు మన భారతదేశాన్ని మొత్తాన్ని ఇలా డివైడ్ చేశారు ఫిజికల్ డివిజన్స్గా. హిమాలయాలు, తర్వాత నార్థరన్ ప్లెయిన్స్, ఉత్తర మైదానాలు, తర్వాత పెనిన్సులర్ ప్లాటూ అంటే ద్వీపకల్ప పీఠభూమి. సో ద్వీపకల్ప పీఠభూమి, ఇండియన్ డెజర్ట్, ఎడారి, థార్ డెజర్ట్ ఉంది కదా, భారతదేశ ఎడారి. కోస్టల్ ప్లెయిన్స్, తీర ప్రాంత మైదానాలు అంటారు, తీర ప్రాంత మైదానాలు. సో ఐలాండ్స్ అంటే దీవులు. సో ఎక్కడెక్కడ ఇలా అనమాట. ఇవన్నీ కూడా మన భారతదేశాన్ని ఈ విధంగా డివైడ్ చేశారు. హిమాలయాలు, నార్థరన్ ప్లెయిన్స్, గ్రేట్ నార్థరన్ ప్లెయిన్స్ అంటారు, ఉత్తర బృహత్ మైదానాలు అంటారు. తర్వాత పెనిన్సులర్ ప్లాటూ అంటే ద్వీపకల్ప పీఠభూమి. తర్వాత ఎడారి, ద గ్రేట్ ఇండియన్ డెజర్ట్, థార్ డెజర్ట్కి సంబంధించి తీర ప్రాంత మైదానాలు, కోస్టల్ ప్లెయిన్స్ అంటారు. తర్వాత ఐలాండ్స్ అనమాట, మనకి అరేబియా సముద్రం, లక్షద్వీపులు, బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ ఐలాండ్స్, చిన్న చిన్న ఐలాండ్స్ అన్నీ ఉంటాయి. వీటన్నిటి గురించి మనం రాబోయే క్లాసులో డిస్కస్ చేసుకుందాం. హిమాలయస్ గురించి చాలా వ్యాస్ట్ డేటా ఉంటుంది. పోటీ పరీక్షలకి ఎంతవరకు అవసరమో అవన్నీ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మనం ఇవన్నీ కూడా వీటికి సంబంధించి ఒకసారి మ్యాప్లో చూడండి, మీకు అర్థమవుతుంది. సో నీట్గా ఇక్కడ చూడండి, ఇవన్నీ హిమాలయాస్, ఇక్కడి నుంచి మొదలై. సో ఇవంతా కూడా హిమాలయాస్ అనమాట. ఇదంతా కూడా ఈ
కాఫీ కలర్లో ఉంది కదా, సో ఇక్కడ బ్రౌన్ కలర్లో ఉంది కదా, ఇదంతా కూడా హిమాలయస్ అనమాట. ఈ గ్రీన్ కలర్లో ఉండేదంతా కూడా ఉత్తర బృహత్ మైదానాలు. సో ఇదంతా కూడా నార్థరన్ ప్లెయిన్స్, ఇది వచ్చేసి హిమాలయాస్, నార్థరన్ ప్లెయిన్స్, ఇది పెనిన్సులర్ ప్లాటూ, ఇది తీర ప్రాంత మైదానాలు కోస్టల్ ప్లెయిన్స్ అనమాట. ఈ రెండు కోస్టల్ ప్లెయిన్స్. ఇది డెజర్ట్, ఇవి ఐలాండ్స్ అనమాట. ఏమేంటివి? లక్షద్వీపులు, అలానే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనమాట. ఈ విధంగా మన భారతదేశాన్ని మొత్తం 6 ఫిజికల్ డివిజన్స్గా డివైడ్ చేశారు. డివిజన్స్గా డివైడ్ చేయడం జరిగింది. వీటి గురించి మనం రాబోయే క్లాస్లో మనం నీట్గా డిస్కస్ చేసుకుందాం. మొత్తం దానికి సంబంధించి కూడా హిమాలయాలు అంటే ఏంటి, ఎన్ని రకాలుగా డివైడ్ చేశారు, అందులో ఇంపార్టెంట్ శిఖరాలు ఏమున్నాయి, ఎగ్జామినేషన్ పరంగా నేషనల్ పార్క్స్ ఏమున్నాయి, అగ్రికల్చర్ పరంగా ఎలా ఉంది, ఇండస్ట్రీస్ పరంగా ఎలా ఉంది, అంటే హిమాలయాల నుంచి ఒక ప్రశ్న కూడా మిస్ అవ్వకుండా ఎగ్జామ్లో ఆన్సర్ చేయాలి. రేపు ఏ ప్రశ్న వచ్చినా కూడా ఆ విధంగా ప్రతి టాపిక్ కూడా మనం క్లారిటీగా రాబోయే క్లాసులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.